ప్రాథమిక పాఠశాల. అబ్బా, మళ్ళా ఒక చెత్త పేరు ఒకటి. ప్రాథమిక పాఠశాల. ఫండమెంటల్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రాథమికమైనది, ప్రారంభమైనది. ప్రాథమికమైన ఏంటి చెప్పు? ప్రాథమికమైన పాఠశాలలో చెప్పవలసినటువంటి ప్రాథమికమైన పాఠం ఏంటో తెలుసా? మొదటి పాఠం ఏ అంటే యాపిల్ కాదు, బి అంటే బ్యాటు కాదు, సి అంటే క్యాటు కాదు, డి అంటే డాగు కాదు. ఇదేం ప్రాథమిక పాఠం? నేను ఆల్రెడీ బడికి వెళ్ళక ముందే యాపిల్ తిని వెళ్ళాను, మాస్టర్కి తెలియదు ఆ సంగతి. మీరంతేనా చెప్పండి? యాపిల్ తినేసి బడికి వెళ్ళాం. ఎన్నో సంవత్సరం? ఒకటో సంవత్సరం వెళ్ళావా? 3 సంవత్సరాలు వచ్చి బడిలో వేసాం. బడిలోకి వెళ్ళక మునుపు యాపిల్ ఏంటి, అరటి పండు తినేసావు, అన్నం తినేసావు, ఫ్యారెక్స్ తినేసావు. 3 సంవత్సరాలండి. బాల్తో ఆడుకున్నావు, బ్యాట్తో ఆడేసుకున్నావు, పిల్లితో ఆడుకున్నావు, కుక్కతో ఆడుకున్నావు. అన్ని ఆటలు వెళ్ళి ఆడుకున్న నీవు బడిలో జాయిన్ అయితే నీకు నేర్పించేది ఏ పాఠం నాయనా అంటున్నాను. ఆ యేసుప్రభుని ప్రపంచం ఒప్పుకుందాం కనుక నేను ఒప్పుకుంటున్నాను. అలాంటి యేసుప్రభు, అలాంటి యేసుక్రీస్తు వారి గురించినటువంటి బోధనలలో చరిత్ర కలిగినటువంటి వ్యక్తి, దేవుడు ఉండవలసినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి, దేవుడని పేరు పెట్టుకోవాలంటే, దేవుడని చెప్పుకోవాలంటే ఆ వ్యక్తికి దేవునికి ఉండవలసినటువంటి క్యారెక్టర్ ఉండాలి. అలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి దేవుడి గురించి చెప్పేటటువంటి మానవుడు ఉన్నాడా? నాకంటే ముందు పుట్టినటువంటి వారిలో మేధావి ఎవరైనా ఉన్నారా? దేవుడి గురించి చెప్పేవాళ్ళు ఉన్నారా అని ఆలోచించేసరికి నాకు దొరికినటువంటి ఒకే ఒక ఆయన, అతను యేసుక్రీస్తు. అతను ఉన్నది బైబిల్లోనే కనిపిస్తుంది మనకి. అయితే ఆ బైబిల్ నేను ఎందుకు నమ్మాలి? ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ప్రపంచంలో నేటి వరకు ముద్రింపబడిన ఎన్ని పుస్తకాలు ఉన్నా ఆ పుస్తకాలన్నిటిలో నెంబర్ 1 మొట్టమొదటిసారిగా ముద్రించినటువంటి తొలి పుస్తకమే నేను చదివినటువంటి బైబిల్. బైబిల్ అండి. ముందే ఎందుకు ప్రింట్ చేశారు? ఏం ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కదా, అవి ప్రింట్ చేయొచ్చు కదా. ముద్రణ యంత్రం కనుగొన్న తర్వాత ఆ పుస్తకం ఎందుకు ముద్రించాలి? అయితే ఆ పుస్తకంలో ఏదో ఉందన్నమాట. చదువుతాను నేను. 1వ తరగతి పుస్తకం వద్దు, 10th క్లాస్ పుస్తకాలు వద్దు, ఇంటర్మీడియట్ పుస్తకాలు వద్దు నాకు. ప్రపంచంలో మనుషులు రాసినటువంటి ఏ పుస్తకం వద్దు. కానీ మొట్టమొదటి పుస్తకాలన్నిటిలో ముద్రింపబడినటువంటి పుస్తకం అంటూ ఏదైనా ఉందా